హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బీటు బాంబర్ని కలవడానికి వెళ్తున్నాం అనమాట. కొంచెం లేట్ అయింది, స్టార్ట్ అయిపోయాము, బయలుదేరిపోయాము. ఇక్కడ గ్యాస్ స్టేషన్లో ఆగామన్నమాట, గ్యాస్ ఫిల్ చేద్దామని. అండ్ అలానే శాండీ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా. యాక్చువల్గా అయితే వెళ్తున్నాము, కానీ తనకి నేను ప్లాన్ మార్చానని ఒక ప్రాంక్ చేస్తా. ఇక్కడ లేక్ హవాసు అని ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడ హోటల్ బుక్ చేసి అక్కడ స్టే చేద్దామని చెప్తాం. చూస్తాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది. అయిపోయిందా? గ్యాస్ కొట్టేసావా? గ్యాస్ కొడుతున్నా, 6 hours కదా, కొంచెం గ్లాస్ క్లీన్ చేస్తున్నాను. ఓకే ఓకే. అండ్ ఇంకోటి ఏం తెలుసా, లేక్ హవాసులో హోటల్ రిజర్వ్ చేసా, అక్కడ ఆగెళ్దామా? ఏంటి మరి ఇంకేంటి, ఇప్పుడు లాస్ట్ మినిట్లో అయింది మళ్ళీ ప్లాన్ చేంజ్. అంటే అక్కడ ఆన్ ద వేనే కదా, అక్కడ చూసుకొని వెళ్దామని. అంటే మంచి ఆఫర్ దొరికింది హోటల్, అక్కడ రిజర్వ్ చేశాను. నైట్ ఉండి పొద్దునకి వెళ్ళిపోదాం కదా. లాస్ట్ మినిట్ ఆఫర్ ఏంది? ఏముంది, ఒక నైట్ స్టే చేసి పొద్దునే వెళ్ళిపోదాం అక్కడ నుంచి. అరే వద్దు, క్యాన్సిల్. వాడు రీఫండ్ ఇయ్యాడంట, అది నాన్ రీఫండబుల్. వాడికి వస్తా అని చెప్పిన, వాడు రెడీగా ఉన్నాడు నా కోసము. నువ్వేమో లేకు అవసరం అంటే ఏంటి ఇప్పుడు? మరి వాళ్ళు అది నాన్ రీఫండబుల్, నేనేమో నువ్వు ఓకే అంటావని బుక్ చేసేసా. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వద్దని చెప్పా కదా నేను. వద్దని చెప్పావు కానీ అది కన్ఫర్మ్ అయిపోయింది హోటల్. సరేలే రే, ప్రాంక్ చేస్తున్నావు. వెళ్దాంలే. ఓకే. అమ్మో, బీటు బాంబర్ అంటే అసలు ఏం లేని ఎగ్జైట్మెంట్, ఇంకా ఏం ప్లాన్ మార్చేది ఉండదు కదా. ఓకే. అసలు శాండీనే మొత్తం పెట్టాడు, ఏదైనా షూస్ అవన్నీ పెట్టాడో లేదో అసలు. నేనైతే అంటే నేను బిజీ ఉండే కొంచెము. ఓకే, బ్యాగ్ ఉంది, ఇద్దరిది షూస్ పెట్టాడు, ఇద్దరిది బట్టలన్నీ ఇద్దరిది దీంట్లోనే పెట్టావా? ఓకే, ఆల్ సెట్. అవును చూసా, అవునవును చూసా. ఓకే. ఇది వచ్చి సన్ సిటీ అని, ఇక్కడ మొత్తం చాలా పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. అంటే ఇది చుట్టుపక్కల ఉన్న సిటీకి మాత్రమే ఈ ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది. ఇక్కడ మనకి చుట్టుపక్కన సన్ సిటీ ఉంటుంది, దానికి మేజర్ ఇక్కడ నుంచి ఎనర్జీ సప్లై. సన్సెట్ టైం కూడా అయిపోతుంది మనకి. ఎలా ఉంది సన్సెట్ టైంలో డ్రైవింగ్? సన్సెట్ టైంలో కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటది, సన్ కళ్ళల్లో పడతా ఉంటది కదా డ్రైవింగ్ చేసేటప్పుడు. అవును, స్ట్రేట్ గా ఇట్లా కళ్ళల్లో ఉంటది. అందుకే నేను ఈ టైంలో అస్సలు డ్రైవ్ చేయను, చాలా అట్లా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అందుకేనా నువ్వు డ్రైవ్ చేయి 1-2 hours అని అడుగుతున్నావు అప్పటి నుంచి. అవును, అందుకే కొంచెం డార్క్ అయి సన్ కిందకి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు బాగుంటుంది. అప్పుడు నేను కావాలంటే డ్రైవ్ చేస్తాను. నేను మొత్తం నేనే డ్రైవ్ చేస్తా ఇవాళ. అవునా? ఓకే. నాన్ స్టాప్. ఇంతకీ ఏముందంట స్పెషల్ మనకి? తెలుసుగా, మటన్ వెళ్ళంగానే మటన్. మనకి ఇండియాలో కూడా ఇంతే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ లైన్ సప్లై చేయడము. ఇది ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి కనెక్షన్స్. ఇక్కడ మేజర్లీ ఎక్కువ పవర్ పాయింట్ లాగా ఉంది. పవర్ పాయింట్ కాదు, పవర్ ప్లాంట్. యా, చాలా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇట్లా జీప్ లాంటి కార్ తీసుకుంటే మంచి ట్రెక్కింగ్ కానీ ఆఫ్ రోడ్కి వెళ్ళొచ్చు. అవును, ఇది ఆఫ్ రోడింగ్ కి చాలా బాగుంటుంది, క్యాంపింగ్ కి కూడా బాగుంటుంది. అవును, బాగా తయారు చేసుకున్నాము. ఇది మొత్తం ఇట్లా మనము అడ్వెంచరస్ గా ఆఫ్ రోడింగ్, క్యాంపింగ్ దానికి వెళ్ళడానికి అంతా చాలా మంచిగా ఉంటుంది ఈ వెహికల్. పైన చూసారా, మొత్తం అది క్యాంప్ సెటప్ అన్నమాట. అక్కడే టెంట్ వేసుకొని కార్లోనే పడుకునేటట్టు. అండ్ ఇటు వాటర్ అన్ని, ఇది మొత్తం ఇంకా దాంట్లోనే ఒక చిన్న ఇల్లు లాగా రెడీ చేసేసుకోవచ్చు. దాంట్లోనే కుక్ చేసుకోవడానికి అన్ని క్యాంప్ సెటప్ మొత్తం ఉంటుంది. బాగుంటుంది కదా మనం ఇలాంటివి తీసుకొని క్యాంపింగ్ వెళ్తే. మినీ క్యాంపింగ్ క్యాబిన్ లాగా. అవును, ఒక చిన్న క్యాబిన్ లాగానే అయిపోతుంది అది.
మధ్య మ్యాప్స్ అన్ని ఫుల్ చాలా అప్డేట్ అయిపోయింది. ఏదైనా ఇలా యాక్సిడెంట్ జరిగిన కాప్స్ ఎవరైనా కనిపించినా మనకి ముందే నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది అనమాట, అక్కడ కాప్స్ ఉన్నారు అని. మనం కూడా అప్డేట్ చేయొచ్చు. యాక్చువల్లీ కరెక్ట్ స్పాట్ లో చూపించింది కదా. అవును. ఈ లొకేషన్ అంతా చాలా వరకు ఇలా ఇండస్ట్రియల్ స్టోరేజ్ ఇలానే ఉంది. ఎక్కువ పెద్ద పెద్ద స్టోరేజ్ యూనిట్స్ ఇలా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తే చాలా వరకు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. చాలా వరకు ఇలా మొత్తం అన్ని స్టోరేజ్ యూనిట్స్, గోడౌన్స్ ఇలానే ఉన్నాయి. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇది. యా, యూపీఎస్టీ స్టోరేజ్ యూనిట్ లాగా. మనం కొంచెం ఫీనిక్స్ నుంచి, నార్త్ ఫీనిక్స్ నుంచి బయటకు వచ్చామనుకోండి, ఎక్కువ ఇలాంటి పామ్ ట్రీస్ ఉంటాయి. ఇది ఎల్ఏ సైడ్ వెళ్తూ వెళ్తూ ఇంకా చాలా ఎక్కువ అవుతాయి, కానీ ఇక్కడ కూడా బాగా ఉంటాయి ఈ పామ్ ట్రీస్. సన్సెట్ అయినా కొంతసేపటికి ఆరెంజ్ కలర్ ఉంటుంది. మెల్లమెల్లగా స్కై మొత్తం ఇలా బ్లూ, పింక్, ఆరెంజ్ ఇలా మిక్స్ అయిపోయి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనం వీడియోస్ తీసినా, ఫోటో సెషన్స్ చేసినా ఇలా ఈవినింగ్ సన్లైట్ ఇట్లా గోల్డెన్ అవర్ అప్పుడు చేస్తే చాలా బాగా వస్తాయి. అరిజోనా నుంచి ఎల్ఏ హైవే ఫుల్ స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. పక్కన వచ్చే వెహికల్స్ కూడా కనిపిస్తాయి. ఇది ఇటు వెస్ట్ కోస్ట్ సైడే ఉంటాయి రోడ్స్ ఇలాగా. మళ్ళీ మనకు ఈస్ట్ కోస్ట్ సైడ్ వెళ్తే మొత్తం ఇలా ఫారెస్ట్ కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. అటు పక్కన ఏ వెహికల్స్ వస్తున్నాయి అని కూడా కనిపించదు. దీంట్లో నాకేంటంటే ఇట్లా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ డ్రైవ్ చేయడం కూడా చాలా లైవ్లీగా ఉంటుంది ఇక్కడ. మాకు ఇంకా 252 మైల్స్ ఇంతే ఉంటుంది, స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. స్ట్రైట్ గా ఉంది అని పడుకునేవు నువ్వు, చూసి కరెక్ట్ గా నడుపు. ఓకే, పడుకుంటావు నువ్వు. నమ్మలేము, సేఫ్టీ ముఖ్యం కదా, అందుకే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. వెల్కమ్ టు కాలిఫోర్నియా. కాలిఫోర్నియా అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎంతసేపు? 3 hours డ్రైవ్ ఉంది స్ట్రైట్. 3 hours డ్రైవా? నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. వెళ్ళంగానే శివ వండిన మటన్ అయితే ఫుల్ బ్యాటింగే. మటన్ అటు సైడ్ లైన్ లో ఏదో యాక్సిడెంట్ జరిగింది. అసలు ఎంత పెద్ద లైన్ ట్రాఫిక్ ఇచ్చున్నాను. ఆల్మోస్ట్ ఏం లేదన్నా 2-3 మైల్స్ వరకు వెహికల్ స్టాప్ అయిపోయింది. మనం అటు నుంటే ఈజీగా 2-3 hours లేట్. అవును, వస్తున్నాడు మన హీరో. రీచ్ అయిపోయాము. కాలిఫోర్నియాలో అన్ని రేట్ ఎక్కువ, ఒక్కటి తప్ప. అరే ఏంది చెప్పాలి, ఏంటది? బార్లీ జ్యూస్. అది తప్ప అన్ని రేట్లు ఎక్కువ. చల్ల ఉంది ఇక్కడ మీకు? మాకు ఇంత చల్లగా లేదా, వేడిగా ఉంది. వాటర్ బదులు అది తాగిపిస్తా, బార్లీ జ్యూస్ తాగిపిస్తా, ఆరోగ్యానికి మంచిది. సరే లగేజెస్ తీస్తాం. ఓకే, ఇద్దరిది కలిపి ఒక్కడిది అనుకునేవు. షూస్ అక్కడే ఉండాలి. నేను తీసుకెళ్తా లేరా? మై బాయ్, చీర్స్. కలిసిపోదాం అందరం. బార్లీ జ్యూస్ నీకేమో క్యారెట్ జ్యూసా? నైస్, థ్యాంక్ యూ. స్నాక్, ట్రావెల్ ప్లానింగ్.
శకనాలు ఓకే ఓకే, ఇదేంటి వైట్ కలర్ ఉండాలి కదా. తెలంగాణ స్పెషల్ శకనాలు. కారం కారం వెర్షన్. కారం వచ్చి ఓకే ఓకే. నీ కారమే కావాలి. మరి ఏంటి రేపు యోసెమిటీనా లేకపోతే జాషువా ట్రీ నేషనల్ పార్కా? అనుకునేటప్పుడు డిసైడ్ చేస్తారా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదా? నేషనల్ పార్క్ ఉంది, ఇంకా మెలుగు బీచ్ ఉంది. మాలిబు నువ్వు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నారా? మాలిబు బీచ్ అనుకుంటున్నాము, చూడాలి. చూస్తా, నేను కూడా ట్రై చేస్తాను. నాకు వేరే ప్లాన్లు ఉన్నాయి. ఊరుకో ఏ, రారా. లేదు లేదు, నేను పోదాం. ఇంకో దాని మీద కన్నీసా. ఇంకో స్పాట్ ఉంది నాకు. అంతేనా? చూద్దాం. మటన్. గ్రేవీ వేసుకో. అరే నల్లి బొక్కేదిరా. నల్లి బొక్కేదిరా, తినేసావా ఏంటి? తినటం కాదురా బాబు, అవి దొరకటం అంత ఈజీ కాదు. దొరికితే నీకు పెట్టకుండా ఉంటానని చెప్పు. అరే నల్లి బొక్కలు లేకపోతే పెద్ద పెద్ద గొడవలు అయితే తెలుసు కదా. అన్న పెద్ద ఫ్యాన్ అన్న, తిట్టకన్నా తినన్నా. బాగా చేస్తారా మటన్? బాగుందా? బాగుంటుంది అంతే. మరి ఆనియన్ అంతా పిసికితే టేస్టే వేరే. కానివ్వండి ఇంకా. ఓకే, వీళ్ళు ఫుడ్ మీద ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే మరి.